ఇది నిజం అని మనం వినే వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు మీరు చూడబోయేది ఒక యవ్వనుడి జీవితంలో నిజంగా జరిగిన కథ. ఇది టోటల్ చూసి బిల్ వేయండి. మొత్తం 5500 అయిందండి. మీరు 5500 బిల్ చేశారండి. దీనికి మీకు ₹1,00,000 లాటరీ ఒకటి ఉంది. అవునా? ₹1,00,000? మీ డీటెయిల్స్ మాకు ఇస్తే మేము మీకు ఒక లింక్ పంపిస్తాం. మీరు ఓటీపీ చెప్పాలి. ఆ లాటరీ సెలెక్ట్ అయితే మీకు ఫోన్ వస్తుంది. మీ డీటెయిల్స్ చెప్పండి. కే సంధ్యారాణి. ఫోన్ నెంబర్ ఓకే అండి. మీకు తర్వాత ఓటీపీ పంపిస్తాం. సరే అండి. చాలా ఆనందంగా ఉంది. ₹1,00,000 అంటే ఈ డ్రెస్ బాగుంది కదా వదినా? ఇదిగో ఇది చూడు. ఏంటి ఏదో మెసేజ్ వచ్చింది? అవునా, ఏంటది? మొన్న షాపింగ్ మాల్ లో మనకి లాటరీ వస్తుందని చెప్పింది కదా, ₹1,00,000. అదా ఇది? అదిగో దాని గురించి చెప్పారుగా. ఓపెన్ చేసేనా? దాని మీద నొక్కు, లింక్ మీద. ఇదేంటి ఇలా వచ్చింది? దీన్ని స్పిన్ అంటారు, స్పిన్ చెయ్యి. ఇదిగో ₹1,00,000. వచ్చేసినట్టేనా నాకు? లేదు, దాని మీద నొక్కు. ఏంటి ఇవన్నీ? ఇవి బ్యాంక్ డీటెయిల్స్. ఇవన్నీ ఫిల్ చేయాలి మనం. మన బ్యాంక్ లో డబ్బులు వెయ్యాలి కదా. చేసేస్తున్నాను. ఇక్కడేంటి? ఓటీపీ వస్తే సాయిగాన్ని పిలువు. అరే సాయి, ఏంటమ్మా? నీ ఫోన్ కి ఒక ఓటీపీ వస్తే కొంచెం చెప్పు. ఏం ఓటీపీ? ఈ లింక్స్ అవన్నీ ఓపెన్ చేయకమా. ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? మొన్న షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు లాటరీ వస్తుంది, ఓపెన్ చేయండి, ఓటీపీ చెప్పేసి ₹1,00,000 వస్తాయన్నారా? అవన్నీ నమ్మకూడదమ్మా. ఎందుకు నమ్ముతున్నావు? ₹1,00,000 వస్తాయంటే వద్దంటాడేంటి నీ కొడుకు? ఏం ₹1,00,000? అందుకే మీ పెద్దోళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వకూడదు. ఏది పడితే అది చేస్తూ ఉంటారు. అసలుకే ఉద్యోగం లేదని నేను బాధపడుతుంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేస్తున్నారు. ఇప్పుడు రాకపోగా ఉన్నాయి కూడా పోతాయి. అకౌంట్లో ఉన్న అమౌంట్ కూడా పోతాయి. ఇంకోసారి నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేయకండి. ఏంటో వాడు అంత మాట అన్నాడు. ఏమో అమ్మా నీ కొడుకు. ఈ ఆన్లైన్ లో జాబ్ ఏదో బాగుంది. 2 days లో ఇంటర్వ్యూ. అప్లై చేద్దాం. నైస్, కంగ్రాచులేషన్స్ మిస్టర్ సాయి, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ బాండ్ పేపర్ మీద సిగ్నేచర్ అండ్ థంబ్ వేయండి. అండ్ మీ రెజ్యూమే ఇక్కడే ఉంచి వెళ్ళండి, మన వాళ్ళు ప్రాసెసింగ్ కి చేస్తారు. అవునండి, చెప్పండి. మీ పేరు మీద డ్రగ్ డీలింగ్ కేసు ఫైల్ అయింది. కొంతసేపట్లో మా హైయర్ అథారిటీస్ మీకు కాల్ చేస్తారు, వీడియో కాల్ మాట్లాడండి. నా మీద కేసు ఫైల్ అవటం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? హలో హలో హలో, వీడియో కాల్ వస్తుందండి. ఏంటి సాయి గారు, ఎంత సంపాదించారు ఏంటి? ఆమె ఎవరో ఫోన్ చేసి కేసు ఫైల్ అయ్యింది అంటుంది. మీరేమో ఎంత సంపాదించారు అంటున్నారు. అసలు ఎవరు సార్ మీరు? బానే చేస్తున్నావు గానీ మీరు పంపించిన పార్సెల్లో డ్రగ్ ఉందని కేసు ఫైల్ అయింది. మీ డీటెయిల్స్ పంపిస్తున్నా చూడండి. సార్, నిజంగా దీనికి నాకు ఏం సంబంధం లేదు సార్. ఇది ఎలా జరిగిందో కూడా నాకు నిజంగా తెలియట్లేదు. సంబంధం లేకుండానే నువ్వు ఆ వీడియోలో ఎలా ఉన్నావు? నీ అకౌంట్ లో ఉన్న మనీ ఫారెన్ డ్రగ్ డీలర్స్ కి ఎలా వెళ్ళింది? నిజంగా అండి, ఈ వీడియోలకి నాకేం సంబంధం లేదండి. నిజంగా అండి. అలా చెప్పకూడదు కానీ అరగంటలో 50 లక్షలు ఇప్పిస్తే నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తాను. కాదు కూడదని ఎవరికైనా చెప్తే నీకు ఎలాంటి జాబు రాకుండా చేస్తాను. అలాగే నిన్ను జైలుకు కూడా పంపిస్తాను. అరగంట టైం ఉంది, ఏం చేయాలో ఆలోచించుకో. ఏంట్రా సాయి, చిన్నగారు నువ్వేదో టెన్షన్ పడుతున్నావు అంటున్నాడు. అమ్మా, నాకేం అర్థం కావట్లేదమ్మా. డ్రగ్స్ కేసు అంటున్నారు. 50 లక్షలు లేకపోతే నాకు జాబ్ కూడా రాకుండా చేస్తా అంటున్నారమ్మా. నాకు భయం మ్యామ్. కొంచెం ఇమీడియట్ గా నా అకౌంట్ ని బ్లాక్ చేయండి మ్యామ్. నన్ను డ్రగ్ డీలింగ్ లో ఇరికించారు మ్యామ్. నేను ఫారెన్ డ్రగ్ డీలర్స్ కి ఏవేవో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు రిసిప్ట్ చూపిస్తున్నారు మ్యామ్. నా సేవింగ్స్ లో ఉన్న మనీ కూడా తీసేసుకుంటారేమోనని భయంగా ఉంది మ్యామ్. ఫస్ట్ మీరేం టెన్షన్ పడకండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
ఇదే అనుకుంటున్నారా? అయ్యో, ఇది ఒక మహాసముద్రంలో నీటి బొట్టంతటి వంటిది మాత్రమేనండి. లాటరీలు, జాబ్ ఆఫర్లు అంటూ వచ్చిన వారు జెన్యూనో కాదో తెలియకుండానే మన ఇన్ఫర్మేషన్ ని మనమే మన చేతులారా వారందరికీ ఇచ్చేస్తున్నాం. వీటితో పాటే మన ఇన్ఫర్మేషన్ ఎలా పంపిస్తున్నామో తెలుసా? అదే అండి, మనం ఆడే గేమ్స్ ద్వారా, మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ ద్వారా చిన్న చిన్న పనులకే డబ్బులు అంటూ ఉంటే మన డీటెయిల్స్ని మనమే వాళ్ళకి పంపించేసి మన నాశనానికి మనమే రిబ్బన్ కటింగ్ చేసుకుంటున్నాము. మీరు ఈ వీడియోలో చూసినట్లు ఆ లింక్ ఓపెన్ చేయండి, ఈ లింక్ ఓపెన్ చేయండి అని చేసే ఫిషింగ్ స్కామ్లు, ఓటీపీ చెప్పగానే డబ్బులు వస్తాయని చేసే ఓటీపీ స్కామ్లు, మీ మీద కేసు ఫైల్ అయింది అని చేసే ఫెడెక్స్ స్కామ్లు, అంతేకాకుండా మీ ఫోటోలు, మీ వివరాలను ఉపయోగించుకొని చేసే ఐడెంటిటీ థెఫ్ట్స్ ఇవి మాత్రమే కాదు. రీసెంట్ గానే ఒక ఆవిడకి కాల్ చేసి మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, డబ్బులు ఇవ్వకపోతే ఫోటో మార్ఫింగ్ లేదా చంపేస్తామని చెప్పగానే ఆ తల్లి కంగారు పడకుండా కూతురికి కాల్ చేస్తే నేను కాలేజ్లోనే ఉన్నానమ్మా అని చెప్పింది. ఇలాంటివే కాకుండా మన అందరికీ తెలిసినట్టు కంప్యూటర్ హ్యాకింగ్ గాని లేదా ఫ్రీ వైఫై అంటూ లింక్స్ క్లిక్ చేయగానే ఫోన్స్ హ్యాక్ అవ్వడం గాని జరుగుతూ ఉన్నాయి. ఇలా సంవత్సరానికి లక్షల కేసులు సైబర్ క్రైమ్ మీద నమోదవుతున్నాయి. వీటికి మీ అజాగ్రత్తతో మరియు అవసరతతో తప్ప చదువుతో కానీ వయస్సుతో కానీ ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేదు సరే అండి, జరుగుతున్నాయి కదా, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అంటారా? కంగారేం పడక్కర్లేదు. ఒకటి, మన ఫోన్ కి వస్తున్న లింక్స్ ని ఏంటో ఎవరిదో జెన్యూనా కాదా తెలియకుండా ఓపెన్ చేయొద్దు. రెండవది, మీ ఫోన్ కి వచ్చే ఓటీపీస్ ని కేవైసీ కోసం చేశామంటూ వచ్చే కాల్స్ ని ఆన్సర్ చేస్తూ ఓటీపీలు ఎవ్వరికి చెప్పకండి. మూడవది, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్, మన బయోమెట్రిక్ ని యూజ్ చేసి చేసే ఈ పేమెంట్స్ జరగకుండా థంబ్ బ్లాక్ చేయించుకోండి. అన్నిటికీ పైగా జరిగిన వెంటనే కంగారు పడకుండా సైబర్ సెల్ లో రిపోర్ట్ చేసి బ్యాంక్ కి వెళ్లి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంతకు మించి మనం జాగ్రత్తగా ఉండడానికి ఏమీ చేయక్కర్లేదు.